నాకు రెగ్యులర్గా కాల్స్ వస్తూ ఉంటాయి. ఒకటి టూ వీలర్ వల్ల నాయిస్ పొల్యూషన్, సైలెన్సర్ మోడిఫై చేసి విపరీతమైన శబ్దంతో బండి నడపడం, టూ వీలర్ నడపడం. అదే మాదిరిగా హై బీమ్ లైట్స్, దానివల్ల రాత్రిపూట ఏమీ కనపడదు, దానివల్ల యాక్సిడెంట్ జరుగుతాయి. అది కాకుండా మొబైల్ స్టాండ్ పెట్టి మొబైల్లో మాట్లాడుతూ ఉండగా వెహికల్ నడపడం. ఈ మూడు పనులు చేస్తే యాక్సిడెంట్ సంఖ్య పెరుగుతుంది, రోడ్డు ప్రమాదం వల్ల చనిపోవడానికి అవకాశాలు పెరుగుతాయి, రోడ్డు ప్రమాదం వల్ల గాయాల సంఖ్య పెరుగుతాయి. అందుకే మేము రెగ్యులర్గా స్పెషల్ డ్రైవ్ మన ట్రాఫిక్ ఏడీసీపీ ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ రెగ్యులర్గా స్పెషల్ డ్రైవ్ పెడుతున్నారండి. 2024లో ఆర్కే బీచ్ దగ్గర ఒక ప్రోగ్రాం పెట్టి చాలా వరకు మోడిఫైడ్ సైలెన్సర్స్ ఇలాగే మేము ధ్వంసం చేశాము. సో ఇప్పుడు ఆ రోజు 181 సైలెన్సర్స్ మనం ధ్వంసం చేశాము. ఈరోజు ఎన్ని ఉన్నాయి? ఈరోజు 142 మోడిఫైడ్ సైలెన్సర్స్, అదే మాదిరిగా 89 హై బీమ్ లైట్స్, 270 మొబైల్ స్టాండ్ మేము డిస్ట్రాయ్ చేయబోతున్నాం. అదే మాదిరిగా ఒక ప్రాబ్లం ఉంది, రేసింగ్ బైక్, అతి వేగంతో బైక్ రేసింగ్ వల్ల ప్రమాదాలు జరగడం, ఎవరికి వాళ్లకు, తర్వాత ఆ రోడ్ మీద నడుస్తున్న ప్రయాణం చేస్తున్న వేరే వాళ్లకు కూడా ప్రమాదం జరగవచ్చు. సో మీరు చూడండి, 2024లో 13 అటువంటి బైక్ సీజ్ చేస్తే 2025లో 90 అండ్ 2026లో జూన్ 15 వరకు 73. సో 2024లో టోటల్ సైలెన్సర్స్ 181 అయితే ఈసారి 15 జూన్ లోపే 142. హై బీమ్ లైట్స్ లాస్ట్ 2 ఇయర్స్లో మనం సీజ్ చేయలేదు, ఈ ఇయర్ నుండి స్టార్ట్ చేసాము. 89 హై బీమ్ లైట్స్ సీజ్ చేయడం. మొబైల్ స్టాండ్స్ కూడా ఈ సంవత్సరం స్టార్ట్ చేసాము, ఆల్రెడీ 270. ఇప్పుడు ఈ సందర్భంగా మేము పనిష్మెంట్ గురించి కూడా చెప్పాలి. టూ వీలర్ రైడర్స్ అందరికీ తెలియజేయడం, దయచేసి మోడిఫైడ్ సైలెన్సర్ యూజ్ చేయకండి, నాయిస్ పొల్యూషన్ చేయకండి. ఫస్ట్ టైం అఫెన్స్ అయితే 3 నెలల జైలు శిక్ష, 10,000 ఫైన్ ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ ఇంపౌండింగ్ జరుగుతుంది. సెకండ్ టైం అఫెన్స్ చేస్తే 6 months వరకు జైలు శిక్ష, 10,000 ఫైన్, డ్రైవింగ్ లైసెన్స్ ఇంపౌండింగ్, వెహికల్ సీజర్. హై బీమ్ లైట్స్ ఇది కూడా సేమ్ సెక్షన్ 190 విదిన్ బ్రాకెట్ 2 మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద ఫస్ట్ టైం అఫెన్స్ కి 3 months జైలు శిక్ష, 10,000 ఫైన్, ఇంపౌండింగ్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్. సెకండ్ టైం అఫెన్స్ చేస్తే 6 months జైలు శిక్ష, 10,000 ఫైన్, ఇంపౌండింగ్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. మొబైల్ స్టాండ్ పెట్టడం, మొబైల్లో మాట్లాడడం 184 సెక్షన్ ఎంబీ యాక్ట్ కింద 1 year వరకు జైలు శిక్ష, 1,000 to 10,000 ఫైన్, ఇంపౌండింగ్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్. అండ్ బైక్ రేసింగ్ 281 BNS, 125 BNS, 6 months వరకు జైలు శిక్ష, ఫైన్ అప్ టు 1,000 or 5,000 or both. సో మీ ద్వారా
మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు మోడిఫైడ్ సైలెన్సర్ యూజ్ చేయకండి, బైఫేసింగ్ చేయకండి, హై బీమ్ లైట్స్ యూజ్ చేయకండి, మొబైల్ స్టాండ్స్ యూజ్ చేయకండి, మోటార్ వెహికల్ యాక్ట్స్ పాటించండి, మన వైజాగ్ సిటీ ట్రాఫిక్ వింగ్కి సహకరించండి. మనం అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేస్తే మన ఊళ్ళో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి మనం అందరం కలిసి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రోడ్ ప్రమాదాల సంఖ్య తగ్గిపోతుంది, మరణాల సంఖ్య తగ్గిపోతుంది, గాయాల సంఖ్య తగ్గిపోతుంది. సో మనం సేఫ్ వైజాగ్గా తయారు చేద్దాం మన సిటీని. ప్రజలు అందరూ మాకు సహకరించాలి. థ్యాంక్ యూ.